వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. చూస్తారు కదా మన వాళ్ళు ఇద్దరు వచ్చారు. సో వెల్కమ్ శశిభాయ్ బ్రో. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అండి. మంచి టాపిక్ అనిపించింది. మేము ఇందాక ముగ్గురం కార్లో వస్తున్నప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే దాని గురించి డిస్కషన్ చేద్దామని అనుకున్నాం అనమాట. అయితే ఏంటిదంటే ఇప్పుడు నేను కూడా తిరుపతికి బుక్ చేసిన నెక్స్ట్ మంత్. మన యోధను కూడా బుక్ చేసిన. అవును, ఇది ఎప్పుడు బుక్ చేసినావు తిరుపతి డేట్? ఏదో మా వైఫ్ చేసింది కానీ చెప్తలేదు. ఓకే, నేను అంటే ఆ బుక్ చేసినప్పుడు పోవాలి అంతే. ఓకే, సో నేను కూడా బుక్ చేసిన. మరి బుక్ చేసినప్పుడు మ్యాటర్ ఏంటిదంటే ఇది మధ్య తిరుపతిలో ఇది పెట్టింది కదా దర్శనం టికెట్లు అవి ఇవన్నీ. ఇప్పుడు బుక్ చేస్తానంటే ఎప్పుడు ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి అది ఉందబ్బా, అది ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బుక్ చేస్తే నవంబర్లో స్లాట్స్ ఓపెన్ అయింది. సో ఇదే అనమాట పాయింట్. అయితే కామన్ మ్యాన్ తిరుపతి దర్శనంకి వెళ్ళాలి అంటే మనకి 3 నెలలు 4 నెలలు అసలు ఈ బుకింగ్ ఏంటిది, ఈ 300 రూపీస్ ఏంటిది, 500 రూపీస్ ఏంటిది, ఇదంతా ఏంటిది. సరే ఇన్ జనరల్ తిరుపతి అనే కాదు, తిరుపతి ఇదని ఎగ్జాంపుల్ హియర్. మీరు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ తిరుపతిని పట్టుకొని కూర్చోకండి, అట్లని కాదు. తిరుపతి గురించే కదా తిరుపతి గురించి అండ్ ఎక్స్క్లూజివ్లీ గాడ్స్ పర్స్పెక్టివ్. అంటే దేవుడు ఎట్లా చూస్తాడని, ఒక 10,000 టికెట్ తీసుకొని వచ్చిన ఎట్లా చూస్తాడు, కళ్యాణం చేయించుకునేటోని ఎట్లా చూస్తాడు, మెట్లు ఎక్కువ వచ్చేటోని ఎట్లా చూస్తాడు, బికారి గారిని ఎట్లా చూస్తాడు. అట్లా భయ్యా, లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నా అంటే తిరుపతి ఒకటే కాదు, మిగతా కూడా ఏమన్నా అవేమో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అంతే చేస్తారు కదా. ఇంటి పక్కన దీన్ని అడ్రస్ చేస్తే అన్ని అడ్రస్ దీన్ని అడ్రస్ చేస్తే అన్ని అడ్రస్. అంటే ఎందుకంటే మనం తిరుపతికి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఉన్నట్టు అట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా. కొంతమంది ఫీల్ అయ్యవచ్చు. సరే అలా చెప్తున్నాము. అంటే తిరుపతి స్పెషల్గా దాన్ని అనుకోకండి, ఏ గుడి అయినా ఇన్ జనరల్. బట్ ఈవెన్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తిరుపతి. ఎందుకు అంటే ఇప్పుడు నేను 1 year నుంచి చూస్తున్నాం అబ్బా తిరుపతికి పోదాం అనుకుంటున్నాం, కానీ ఈ డేట్స్, ఈ 300 వైఫై సర్వదర్శనము, ఈ కన్ఫ్యూజన్లో ఒకళ్ళేమో సర్వదర్శనానికి పోదామంటారు, ఇంకొకళ్ళేమో సర్వదర్శనం వద్దు 24 hours పడుతుంది, 300కి పోదామని ఇంకొకళ్ళు. ఇట్లా మల్టిపుల్ డిస్కషన్స్ అయితే ఫ్యామిలీలో. అంటే అసలు దేవుని కానీ బోనీకి అసలు ఈ పైసల ముచ్చట ఎందుకు వస్తుంది ఇప్పుడైతే వై ఈజ్ మనీ ఈజ్ ఇన్ ద ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే డిస్కషన్ ఎందుకు జరిగిందంటే మధ్యాహ్నం మేము మాట్లాడుతుంటే మన యోధన అంటాడు, మన యాజ్ ఏ ఫ్రీ సిటిజన్ ఏ గుడికి పోయినా కానీ యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద టెంపుల్. యూ ఫ్రీ, అదే ఫ్రీ విల్ గా పోవాలి. ఒక నిమిషం, లెట్ మీ కరెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ యాక్సెస్, ఇట్స్ అబౌట్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ద సేమ్. అవును, యాక్సెస్ కాదు, ఏంటంటే అందరినీ సమానంగా చూడాలని. అవును, ఈ 300 టికెట్ ఒకటి, 10,000 టికెట్ ఒకటి, ఆ సర్వదర్శనం, కళ్యాణం ఇవన్నీ కాదు. ఏంటంటే దేవుడు ఫ్రీ ఉండాలి. నేను ఐ యామ్ విల్లింగ్ టు స్టాండ్ ఇన్ ద లైన్. ఆ లైన్ విను ఆ లైన్ తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు ఉన్నా నేను హైదరాబాద్ లో నిలబడతా. నిలబడి నెల రోజులున్నా నేను పోతా. కానీ నువ్వేమంటున్నావు అట్లయితే ఇప్పుడు నేను అంటే ఒక నిమిషం, మై స్టేట్ ఈస్ సింపుల్. నేను ఏమంటే నాకు తిరుపతికి పోతేనే భక్తి వస్తుంది, తిరుపతి పోతేనే దేవుడు ఉంటాడు కాదు. నీకు అది పోయిన పెయిన్ఫుల్ ఉంటుంది, లేదు నువ్వు మొక్కుతావని అనుకో, ఇంటికాడ ఉన్న గుడ్లనే మొక్కుకో, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు నేను తిరుపతికి వచ్చే మొక్కని ఏ రోజు అడగడు. రెండోది చెప్తున్నా, నువ్వు ఒక చిన్న పక్క నుండి సాయం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తావు. అట్లాంటి నువ్వు గుడికి పోకు, దేవుడికి పోకు. నేను ఇంటి పక్కన గుడికి ఎంత ఫ్రీగా అయితే వెళ్తున్నాను, నేను తిరుపతికి కూడా అంతే ఫ్రీగా వెళ్ళగలగాలి. ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ టైం తిరుపతి పోయినప్పుడు ఒకడు వస్తాడు, అది ఉంది, ఈ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది, ఇద్దరికి కళ్యాణం టికెట్ బుక్ చేస్తే 10,000 ఇవ్వాలంటే, మళ్ళీ టికెట్కి ఆయనకి 2,000 ఇవ్వాలంటే ఎక్స్ట్రా. అక్కడ ఉన్న కరప్షన్ నేను ఈడ చూడలేదు. మళ్ళీ అది కాదు మెయిన్గా. అయితే భయ్ ఐ వాంటెడ్ టు నో యువర్ పర్స్పెక్టివ్. మెయిన్ ఇంతకు ముందు కూడా వీడియోలో మెన్షన్ చేసిన, వాట్ ఈస్ ద గాడ్స్ పర్స్పెక్టివ్. ఒకతను 10,000 శ్రీవాణి దర్శనం తీసుకొని వస్తాడు, ఇంకైనా కళ్యాణం తీసుకొని వస్తాడు, ఇంకా ఫలానా డింకానా వాటెవర్ ఒకటి మెట్లెక్కి వాటెవర్ కోట, ఎమ్మెల్యే, ఎంపీ, వాటెవర్ ఫలానా 100 ఉన్నాయి ఆడ. దేవుడు ఎట్లా చూస్తాడు వీళ్ళు అనేది నా క్వశ్చన్. హౌ డస్ గాడ్ లుక్ ఎట్ ఇట్? అదే గాడ్, నాకు తెలిసి గాడు అందరినీ సమానంగానే చూస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులం గాడ్ని అమ్ముకుంటున్నాం.
గాడ్ ఈజ్ అంటే ఇప్పుడు అంటే బేసికల్ గా దేవునికి చిరాకు వస్తుండొచ్చు ఇది చూసి. గాడ్ అంటాడు ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు సూర్యుడు లాంటాడు. సూర్యుడు వెలిగించినప్పుడు నేను ఓన్లీ ఈ రీజియన్కి వెలిగిస్తాను, వాడు అంతనిస్తాడు సూర్యుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, గోడ కట్టి పైన దానికి ఒక షట్టర్ వేసి అరే దీనికి సూర్యుడు రాడు, దీనికి సూర్యుడు వస్తాడు, ఈ టైప్ లో మనము తయారు చేసి Who is to blame? ఇది నేను చెప్తా చూడు. Who is to blame? అంటే 2-3 ఉన్నాయి బై ఆస్పెక్ట్స్. మన భక్తి అతి భక్తిని బ్లేమ్ చేయాలా, లేకపోతే మన పాపులేషన్ ని బ్లేమ్ చేయాలా, లేకుంటే దీని వల్ల మానిటైజేషన్ చేస్తున్న వాళ్ళని బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఒక పాయింట్ చెప్తాము. నేను ఏమంటా అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ భక్తిని మీరు కమర్షియలైజ్ చేస్తారు. ఎవరు? గవర్నమెంట్ ఈజ్ కమర్షియలైజింగ్ దట్ భక్తి. అందుకోసమే గవర్నమెంట్ కానీ ఏంటి కానీ జనాలు పోకపోతే ఎవడు ఏం చేయలేడు. ఇది సింపుల్ ఫండమెంటల్. ఇప్పుడు ఇది చాలా నువ్వు నేను మారుడు కాదు, మొత్తం మారుతుంది. ఇప్పుడు అంతమంది పోతారు కాబట్టి కదా అంత పంచాయతీ. నార్మల్ గుడికి పోయినప్పుడు, పక్కన గుడికి పోయినప్పుడు వాడు అసలు మీకు 10,000 ఇస్తే మీకు సెపరేట్ చేయిస్తానంటే ఉన్నావు, నమ్ముతావు. నువ్వు నమ్మవు. ఎందుకు నమ్మవు చెప్పనా? నీకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి. ఇదంతా మనం ఆడిపోయి ఆడ క్రియేట్ చేస్తున్నావు. అంటే ఇంకోటి క్రియేట్ అవుతుంది. బట్ బీయింగ్ అన్ ఎంటిటీ యాజ్ అ గవర్నమెంట్ హూ ఈస్ టేకింగ్ చార్జ్ ఆగుంటుంది, ఇట్ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్. కాదు భయ్యా, ఇఫ్ సపోజ్ టుమారో somebody takes this radical decision, let's get done with this VIP culture, ఎప్పుడైనా ఒకటే లైన్ లో రావాలని వాట్ ఎవర్. తిరుపతిలో ఈ రూల్ వస్తే నిజంగా అసలు ఎంతమంది పోతారు రెగ్యులర్ ఇప్పుడు పోయేటోళ్ళు, డబ్బులు పెట్టి పోయేటోళ్ళు, నిజంగా అవుట్ ఆఫ్ ప్యూర్ భక్తి ఎంతమంది పోతారు? నేను చెప్తా చూడు. ఇది మనుషులు ఎట్లుంటాడు. ఇప్పుడు ఓ చిన్న నార్మల్ ఫ్యామిలీ పోతుంది. వాడు ఎట్లా అంటే దేవుడా నా ఫ్యామిలీ మంచిగా చూసుకో, దేవుడా నా కష్టాలు రాకుండా చూడు, ఏది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా చూసుకో అని వాడికి ఏముండదు. ఇది మరి అదే యూ టేక్ వన్ గై, దేవుడా నేను నా ప్రాజెక్ట్లో 2-3 కోట్లు పెట్టినాను, నేను 10,000 తీసుకొని దర్శనానికి వస్తాను, నాకు 2-3 కోట్లు నన్ను సేవ్ చెయ్యి అని అంటాడు. అంటే వీడు ఏమవుతుందని సార్, చిన్నోడు వాడు 10,000 పెట్టలేడు కాబట్టి హీల్ బి ఆల్వేస్ లైక్ అరే సర్వదర్శనమో కాలు. ఇండియా ఈజ్ ఆల్రెడీ క్యాపిటలిస్ట్ సొసైటీ. నేనేదో 5 స్టార్ 7 స్టార్ హోటల్ బుక్ చేస్తున్నా, లేకుంటే నేను ఏదో ఏరోప్లేన్లో బిజినెస్ క్లాస్ బుక్ చేస్తున్నా, లేకుంటే నేను ట్రైన్లో 3 టైర్ 2 టైర్ బుక్ చేస్తున్నా, లేకుంటే నేను సినిమాకి పోయినప్పుడు రిక్లైనర్ సీట్ బుక్ చేస్తున్నా. అక్కడ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఏంది నా పొటెన్షియల్ టు స్పెండ్, నేను ఎంత స్పెండ్ చేస్తుంది. బట్ అప్లైయింగ్ ద సేమ్ లాజిక్ టు రిలీజియన్, బికాస్ నేను the sole purpose I am going there to submit myself. దీనిలో వన్ పాయింట్ నేను పోయేది ఏంటంటే నేను పోయేదే ప్రశాంతత కోసం కదా భయ్యా. నేను when I'm going there for peace. నువ్వు నాకు 100 రెస్ట్రిక్షన్లు పెడితే even if I have money, even if I am able to afford 10,000 వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, బట్ నేను ఆ 10,000 ఇచ్చి నేను ఆ దర్శనానికి పోయి దేవుని చూసేటప్పుడు నాకు ఆ 10,000 గుర్తొస్తాయి కానీ, అంతే ఆబ్వియస్ గా నాకు ఆ 10,000 గుర్తొస్తాయి కానీ నాకు ఇంకేం గుర్తురాదు. ఆ దేవుడిని కూడా చూసి నూపుతూనే ఉంటాడు. అంతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంతే చెట్టకూడదు. నేను చెప్తున్నా కదా భయ్యా, ఇప్పుడు మనం చాలాసార్లు కొన్ని థింగ్స్ ని ఓవర్రేటెడ్ చూసుకుంటాం. ఇప్పుడు ఏంది, సూర్యుడు ఇప్పుడు కొన్ని ఉంటాయి 5 ఫోర్సెస్ ఎలిమెంట్స్ అని. దిస్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ ఫ్రీలీ. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువనే అని చెప్పి నాకు సన్ నాకు ఈ టైంకి రావాలి, వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన సన్కి ఆ టైం రావాలి, వాడికి అంతసేపు ఉండాలి, నాకు ఇంతసేపు ఉండాలి. అట్లా కాదు. ఈ సన్ ఎట్లయితే అందరికి ఫ్రీగా అవైలబుల్ ఉన్నదో, మూన్ ఎట్లయితే అందరికి ఫ్రీగా అవైలబుల్ ఉన్నదో, దేవుడు కూడా ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు భయ్య ఈ పాయింట్ మీద ఇప్పుడు మన ముస్లిమ్స్ కల్చర్ లేదనుకుంటా కదా. అయితే మస్జిద్కి వెళ్తే అందరూ ఈక్వల్ అనుకుంటా కదా. ఎక్కడ కూడా వీ హ్యావ్ టు కంపేర్. బికాస్ మనము నాకు తెలియదు ఎందుకు ఈ పాయింట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మన పొలిటీషియన్స్ మనం ఎట్లా డివైడ్ చేస్తారు, హిందూ ముస్లిమ్స్ డివైడ్ చేస్తారు. మరి డివైడ్ చేసినప్పుడు మరి నాకు తెలిసి ఏ మసీదులో కూడా దేర్ ఇస్ నో వే కల్చర్ లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ ఐ టెల్ యూ, అది క్రిస్టియానిటీ కానీ, జైనిజం కానీ, బుద్ధిజం కానీ, ఇస్లాం కానీ, హిందూజం కానీ, ఎవ్రీవేర్ దిస్ హ్యాస్ టు బి డన్. ఏంటంటే అరే ఎవ్రీవన్ గాడ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. కొన్ని మతాల్లో ఉన్నాయి, కొన్ని లేవు అంటున్నా. అది ఏంటంటే నువ్వు షుగర్ కోట్ చేయదు భయ్య, మన దగ్గర ఉందని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర జనాలు ఎక్కువ, మన దగ్గర పైసలు పెట్టేటోళ్ళు ఎక్కువ. అరే నేను యాజ్ ఎ వెరీ న్యూట్రల్ పర్సన్, నేను మా డాటర్స్ కి జుట్టు తీయించి నీకు పోయినప్పుడు నేను అసలు
చిరాకు వచ్చింది నాకు, యాక్సెప్ట్ చేయలేకపోయినా. అరే ఇప్పుడు నాకు ఏమైంది తెలుసా, మొన్న కాశీకి పోతే ఏమైంది తెలుసా, మేము మా పేరెంట్స్తోనే పోతే కాశీలో ప్రధాన పూజారి, మెయిన్ పూజారి ఆయన నన్ను మా వైఫ్ని పక్కన జరిపి మా అమ్మాయి మా నాన్నని పక్కన జరిపి జస్ట్ దండం పెట్టిండు అంతే. 1000 రూపాయలు అడుగుతున్నాడు. నేను అన్నా, అరే మేము యాజ్ ఏ ఫ్యామిలీ వీ హ్యావ్ కమ్ హియర్, యాజ్ ఏ ఫ్యామిలీ మేము కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాము, అసలు నువ్వు దండం పెట్టించుకోవడం ఎందుకు? మేము పెట్టలే నీకు దండం, ఆయన ఉండగా నీకెందుకు పెడతాం? నాకు అర్థం కాదు. దండం పెట్టించుకొని 1000 తీసుకున్నాబ్బా. నాకు కాశీకి పోయిన అసలు ఆనందమే లేదు, వెళ్ళిపోయింది మబ్బు. అదైందా ఒక కేసు నెంబర్ 1. నేను విజయవాడలో అమ్మవారి దర్శనానికి వెళ్తే 10 years బ్యాక్, అమ్మవారికి దర్శనానికి వెళ్ళే ముందు 10 గుళ్ళు ఉంటాయి. ప్రతి గుళ్ళో మంత్రులు ఇట్లా పిలుస్తాడు, ఇట్లా తిప్పుతాడు, ఇట్లా అంటాడు. అనగా మనం ఏం చేస్తాము, మన చేతిలో 10-20 ఉంటాయి కదా, అట్లా కాదట. చెప్పినందుకు 100 ఇది ఎప్పుడు నేను 10 to 15 years బ్యాక్ చెప్తున్నా. అండ్ అమ్మవారికి 10,000 చీర పెడితే నేను పుణ్యం వస్తుంది. నీవు అమ్మవారికి మొక్కుంటే రాదు. అదే నాకు అంటే మనం పోయిన పర్పస్ ఏంటిది? నువ్వు వైఆర్ యూ కమర్షియలైజింగ్ ఇట్ అంటే అప్పుడు మనకి ఏంటంటే, అరే మీరు కొత్త పెళ్ళినారు 100 రూపాయలు ఆలోచిస్తున్నాను మన మైండ్ ఒకటి పడేస్తాం. ఎందుకు నాకు అర్థం కాదు. 100 రూపాయలు 100 రూపాయలు, 10 రూపాయలు అందరూ ప్రతి గుడి. ఇప్పుడు అమ్మవారి గుడి పక్కన అన్ని గుళ్ళు కట్టి ప్రతి గుడికి నువ్వు 100 రూపాయలు అడిగితే నువ్వు 2,000తో పోతావు. అన్ని కాలేజీలు వస్తాయి నీకు. కమింగ్ బ్యాక్ టు తిరుపతి భయ్య, అక్కడ వీళ్ళు ఇచ్చే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు డిమాండ్ సప్లై ఏంది? కట్టేటోడు ఉన్నప్పుడు నీకేం ప్రాబ్లం? మేము ఒక ట్రస్ట్ పెట్టినాం, పైసలు వస్తున్నాయి, ఇవి మానిటైజ్ చేయగలుగుతున్నాం కానీ చేస్తున్నాం. వీఆర్ రన్నింగ్ గోశాలాస్, వీఆర్ రన్నింగ్ స్కూల్స్, వీఆర్ రన్నింగ్ కాలేజెస్, రోజు అన్నదానాలు చేస్తున్నాం, హ్యూజ్ అమౌంట్, రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. దట్స్ ఫైన్, బట్ వాట్ అబౌట్ ద నార్మల్ పీపుల్? కామన్ మ్యాన్ that is fine. Otherwise you say otherwise you say put up a board Tirupati not for common person. నిజంగా ఎవరైనా ఇద్దరు కామన్, వాడు నిజంగా తెలియలేనోడు ఏదో దేవుని దర్శనం కోసం అందరు తిరుపతి పోతున్నారు అని చెప్పి వాడు తిరుపతికి పోయినాడు, వాడు ఆగమే వస్తాడు. 100% ఆగమే వస్తాడు. వాడు పోయి దేవుడిని ప్రశాంతత ఇంటికి వచ్చిన తర్వాత కోరుకుంటాడు, అమ్మ ఇంటికాడ ప్రశాంతత పోయినా. డివోట్ పర్సన్, ఐ సీరియస్లీ వాంట్ టు సీ ద గాడ్. దేవుని దగ్గర పోయే లోపు నాకు 100 సార్లు దేవుడు కనిపిస్తుంది. ఏంది కామన్ మ్యాన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఇట్. నో యాక్చువల్లీ కరెక్టే వాళ్ళు పెట్టింది. ఎందుకు చెప్పనా, చెప్తాను ఆడికి పోయిన తర్వాత ఇంట్లుంటేనే పీస్ ఉంది, ఇవన్నీ చూసుకున్నాడు కంటే అందు గురించే నువ్వు పీస్ ఏడున్నా వెతుక్కో అని చెప్తాడు దేవుడు కూడా. ఫోటో లేదా అది యాక్చువల్లీ కరెక్ట్ అనిపిస్తుంది ఆలోచిస్తుంటే. ఇదంతా అయినాక ఒక 20,000 వదిలినాక ఇప్పుడు నువ్వు ఒక హుండీ పెట్టు, ఇండియాలో పైసలు ఉన్న తక్కువేం లేదు. ఇప్పుడు నీ టికెట్ కలెక్షన్ల కన్నా ఎక్కువ వస్తాయి చాలా. నేను టికెట్ కి 300 పెడితే నేను ఏడ్చుకుంటూ ఇస్తానేమో, నువ్వు ఓపెన్ హుండీ పెట్టు నేను 3,000 ఇస్తానేమో, నీకేం తెలుసు. ఇంకోటి ఐ వాంట్ పుట్ ఆన్ దిస్, నేను నిజంగానే నేను పెళ్ళి అయినప్పుడు స్టార్టింగ్ తిరుపతికి పోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత హుండీలో డబ్బులు లేవు, నేను ఏదో 10 రూపాయలు తీసేస్తుంటే తిరుపతికి వచ్చి 10 రూపాయలు ఇస్తాను. తిరుపతికి వస్తే 10 రూపాయలు వేయాలంటే ఏమైతే 10 రూపాయలు ఇస్తాను, 500 వేయాలి. సరే అని చెప్పి నేను ఎందుకు వేయాలని చెప్పి నేను మా వైఫ్తో నిపిస్తాను. నువ్వేమో అంటే నువ్వేసు నేనేసుడు ఏది పుణ్యం ఎవరికైనా అదే కదా అట్లా కాదు, నువ్వు 500 వేయాలి, నీవు 500. నాకు నిజంగా అది తిరుపతి దర్శనం బట్టి నాకు అనిపిస్తుంది, అరే మంచిగా 500 వేస్తుంటే తిరుపతికి హౌ ఫార్ దిస్ హస్ బీన్ మూవింగ్ అని అనిపించింది నాకు. అది లిటరల్గా అనిపించింది ఆలోచిస్తే కూడా. 500 వేస్తేనే పుణ్యం వస్తుంది అన్నాడు. నేను చాలా మందికి చెప్దామంటున్నా, నువ్వు నిజంగా పక్కనకి సాయం చేయవు, దేవుని మొక్కకు. నువ్వు నిజంగా ఎవరి గురించి ఆలోచించకు, దేవుని మొక్కకు. ఈ పనికిరాని పనులు అన్ని చెత్త చేస్తావు, పోయి దేవుడా నేను మంచిగా ఉండాలి, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను మంచి. నువ్వు ఒక మనిషికి సాయం చేయడం నువ్వు దేవుని మొక్క ఏం ఫైదా? మళ్ళీ నీ మనసు ప్రశాంతత లేదు, దేవుడికి పోయి మొక్క. అరే మీ అమ్మ నాన్న కాలు మొక్కని రోజు నువ్వు దేవుని మొక్కకు పోయి, సింపుల్ అంతే. ఇక అంతకు మించి దేవుడు లైఫ్ లేనేలేడు. నేను భయ్య అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నా, నేను హుండీలో ₹1 వేసి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిందేమో. నేను ₹1 కూడా అయ్యా, ఒక కొబ్బరికాయ కొట్టలు గుడికి వెళ్తా, ఫుల్ డివోటీ. నాకు వచ్చిన ఎవరికి రావు. మళ్ళీ ₹1 కూడా వేయను, అక్కడ బయట బిచ్చగాళ్ళకి డబ్బులు ఇవ్వను, అక్కడ కొబ్బరికాయ కొట్టడం పూజలకి ఇవ్వను. వెళ్తా డైరెక్ట్ ఘాటు మనిషి ఎవడక్కర్లేదు, నో ఇంటర్ఫేస్. సో మళ్ళీ దాని అర్థము మనము పైసలు
ఇయ్యొద్దని కాదు, మనం చేసే దానిలో బయట మనం చేస్తాం. అట్లాంటి రోజు తిరుపతిలో ఎప్పుడు వస్తుంది? వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద Topic, టాపిక్. we are deviating from నేను the అంతే ఫ్రీగా నేను డైరెక్ట్ బస్సులో పోయి ఆడ 10 kilometers లైన్ భయ్యా, ఐ డోంట్ కేర్. భయ్యా, నేను చెప్తున్నా, నువ్వు బతుకున్న రోజులు మాత్రం మాకు 100% ఏది నువ్వు ఏదైతే ఐ నో ఐ కాంట్ సీ. శశి I know I can't see. నేను ఒక సొల్యూషన్ ఏం చెప్తా అంటే, మనము దీనికి పబ్లిక్ ని బ్లేమ్ చేయొద్దు. ఎందుకో చెప్తా. ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్తా అంటే, పబ్లిక్ అనేవాళ్ళు డిఫరెంట్ మెచ్యూరిటీ లెవెల్స్, డిఫరెంట్ ఎమోషనల్ లెవెల్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు. ఓకే, ఇప్పుడు నీకు ఉన్న బాధ నాకు చిన్నగా అనిపించవచ్చు, నాకున్న బాధ ఇంకోటి చిన్నగా అనిపించవచ్చు. కాబట్టి మనం పబ్లిక్ని బ్లేమ్ చేయొద్దు. దే హ్యావ్ దేర్ ఓన్ ఎమోషన్. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మరి ఈ కల్చర్కి మొత్తం వినబ్బా. అరే ఇప్పుడు మనలో ఉన్నారు కొంతమంది, దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇదే వీడియోని కొంతమంది ఇలా పిచ్చిలేసి తిరుపతి గురించి, దేవుడి గురించి మాట్లాడుతున్నారు, ఈ నాశమైన గంగవని అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్స్. సో మనం పీపుల్కి ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది ఎవరు కంట్రోల్ చేయాలంటే ఓన్లీ ద గవర్నమెంట్ ఒకటే. గవర్నమెంట్ ఏమనాలంటే, గాడ్ అనేవాడు అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి. ఎందుకంటే ఈ సొసైటీలో గాడ్ని క్రియేట్ చేసిందే ఒక డిసిప్లిన్ కోసం. కంప్లీట్ అయితే ఈ గాడ్ అనే ఫ్యాక్టర్ క్రియేట్ చేసిందే. ఈ గాడ్ ఉన్నాడే ఎవరు చూడలేదు. ఫస్ట్ పక్కన పెడదాం. గాడ్ అనే ఫ్యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు గాడు, పాపము, పుణ్యము, మంచి, చెడు ఉన్నాయి కాబట్టి మనం ఏమాత్రం ఉన్నాం కదా. గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ గాడ్ అనే ఫ్యాక్టర్ అందరికీ అవైలబుల్ ఉండాలి. అంటే పంచభూతాలు ఎట్లయితే అందరికీ అవైలబుల్ ఉన్నాయో, గాలి, నీరు, నిప్పు. ఇప్పుడు మనం ఏమైనా సముద్రము నా ఒక్కడికే నీ ఒక్కడికే అంటున్నామా, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అట్లనే గాలి నేను ఒక్కటే పీల్చుకుంటాను, వేసుకోదు అంటున్నాం. అట్లనే గాడ్ కూడా ఎక్కడ అవైలబుల్ ఉన్నాడు. తిరుపతి ఉంది, జెరూసలేం ఉంది, లేకపోతే ఇంకేదో గవర్నమెంట్ ఈస్ సేయింగ్ నీకు అవైలబుల్, కానీ 10,000 ఇస్తే అదే తొందరగా అంటున్నా. అక్కడ అసలు నేను 5,000 ఇస్తే ఒక గంట 300 ఇస్తే 20. శివయ్య, నేను అంటున్నా అసలు ఆ 300 కాన్సెప్టే తీశారంటున్నా. 300 మొత్తం తీసి విను. నువ్వు పెడితే సర్వదర్శనము మొత్తం పెట్టు, అందరు సర్వదర్శనం పెట్టు. సరే బై, నాకు దీంట్లో చాలా ప్రివిలేజ్డ్ పీపుల్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారంటే సరే, వాళ్ళు చాలా మెయిన్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళకు ఒక ఎక్సెప్షన్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, న్యూసెన్స్ అవుతాను. ఇక మిగతా కామన్ పీపుల్, ఇప్పుడు మన కన్ఫ్యూజన్. ఇప్పుడు మనోడు పొద్దున బుక్ చేసిండు 300కి, నాకు బుక్ కాలే, నేను అరే నాకు బుక్ కాలే, మళ్ళీ ఇది ఎందుకు ఈ టెన్షన్? సామాన్యులందరికీ సర్వదర్శనం. నువ్వు ఎప్పుడైనా ఆ లైన్ కర్నూలు దాకా ఉంటే కడప దాకా ఉన్నది. తిరుపతికి వెళ్ళి స్టార్ట్ అయితే నిలబడతా. నేను నిల్చుంటా పురాణం నిల్చుంటా. నేనైతే చెప్తా, నేనైతే ఏమంటా తెలుసా, 100% నీ మనసు శుద్ధిగా ఉన్నది. ఇంటి పక్కన ఉన్న గుళ్ళో మొక్కుకో. నాకు తిరుపతి వాళ్ళనే ఉంటుంది. నేను చెప్తున్నా, నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. నేను నా పర్స్పెక్టివ్ థియేటర్ లో సినిమా చూడాలంటే ఇంట్లో చూడాలి. నేను థియేటర్ ఇబ్బంది పడినప్పుడు ఇంట్లోనే చూడాలి. భయ్యా కొన్ని సందర్భాలలో నువ్వు అన్న శశిబాయి ఏమంటాడంటే, నీకు దేవుడు ఎక్కడ లేడు చెప్పు, దేవుడు ఇంటి పక్కన కూడా ఉన్నాడు కదా. నువ్వు అన్న పాయింట్ కరెక్టే, వాస్తవం అయినప్పటికీ. అవును భయ్, పక్కింటోడు పోయినప్పుడు నేను పోవాలనుకుంటా. అవును, నేను అదే. అయితే నువ్వు అన్న పాయింట్ రావాలంటే అంత మెచ్యూరిటీ లేదబ్బా. నువ్వు ఈడికి పో, ఆడికి పో. అరే నాకు ఆడికి పోవాలనిపిస్తే నేను ఏమంటా, నేను పోదంటలే, పోయినప్పుడు నాకు ఫేస్ చేయడానికి రెడీ ఏంది ఆడప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ డెసిషన్ and they don't want to control. I don't want to go there and create a catastrophe. అట్లాగా that is not correct. That is your view. We have to go and we have to question. మన కన్సర్న్ అనిపించినప్పుడు క్వశ్చన్ చేయాలి. శశి నువ్వు అన్నావు కదా, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఒప్పుకుంటా. ఎప్పుడు నువ్వు అందరికి సేమ్ గా పెట్టు, వాడు కర్నూలు దాకా ఉండి కడప దాకా ఉండి ఎంత అన్ఫార్చునేట్ విషయం చెప్తా భయ్య. టీటీడీ చైర్మన్ కోసం పంచాయతీ నేనైతా అరే రేపటి నాడు ఫండ్స్ ఉన్నది వస్తాడా? నేను దేవుడికి సేవ చేస్తా, టీటీడీ చైర్మన్ అయితే ఎవ్వరు రాడు. నీకు విషయం చెప్తా భయ్య. నీకు తెలుసా, ఉన్న వైకుంఠ ఏకాదశి ఏదో ఉత్తర ద్వారం గుడి ఇది తెలుస్తుంది. ఇక ఆ రోజు జనాలు ఎట్లా అంటే, నేను ఆ డోర్ నుంచి పోయి దేవుని ఉంటే అయిపోయింది, నేను మోక్ష మార్గానికి వెళ్ళిపోయినా అనుకుంటాడు. అలా చనిపోయారు తెలుసా, చనిపోయారు ఊగులాటలో. హోల్ పాయింట్ వైకుంఠానికి పాపం అనిపించింది. అరే దేవుని దర్శనం మీద చచ్చిపోవడం ఏంద్రా ఇంత దారుణమా? శశిబాయి, దేవుడు ఉన్నదే కాపాడి. కుంభమైన ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు కాలేదా, స్టాంపీడ్ కాలేదా? ఎందుకైంది? అదే
సేమ్ ఎగ్జాంపుల్ కదా, స్టాంపీడ్ అయితే ఎగ్జాంపుల్ అదే కదా. ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో ఏదో గురు బాబా వస్తే అందరూ స్టాంపీడ్ అయితే చచ్చిపోలేదా? ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. పబ్లిక్ కి అవేర్నెస్ లేక వీళ్ళు లెట్స్ కమ్ బ్యాక్ టు తిరుపతి. అదే లెట్స్ కమ్ బ్యాక్ టు పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ అగైన్ అండ్ అగైన్ ఇస్ ఓకే లెట్స్ కన్క్లూడ్. నో కన్క్లూడ్ కాదు ఉంది ఈ వివక్ష ఎందుకు, రియాక్షన్ ఉండదు. దేవుడు ఎట్లా చూస్తాడు దీన్ని అనేది పాయింట్. See, దేవుడు ఎట్లా చూస్తాడు? we have to address this boy. You are skipping it again and again. దేవుడు టీటీడీ మేనేజ్మెంట్ ని ఎట్లా చూస్తాడు? పాపాత్ములారా అని చూస్తుంది. మరి పాపాత్ములారా నా పేరు మీద నా అసలు పరువు ఈ తీస్తున్నారు. సిస్టమ్ కి దేవుడు అప్రూవల్ ఇస్తాడా? వీళ్ళే దాన్ని మతలబ్ చేసి దేవుడు నీకు ఇది చేస్తాడు, ఇది చేయకపోతే అదైతే మనోళ్ళే క్రియేట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 2, ఒక 10,000 దర్శనం టికెట్ దర్శనం తీసుకొని వచ్చినాడు, ఒక మెట్లు ఎక్కి వచ్చినాడు ఫ్రీగా. వీళ్ళిద్దరిని పక్కపక్కన నిలబడితే ఒకసారి దర్శనానికి వస్తే దేవుడు ఎవరిని ఎక్కువసేపు చూస్తాడు? చూడాడు. అదే కదా, అంటే 10,000 ఇచ్చినా 10,000 ఓకే శబాష్ నీకు ఎక్కువ వరాలు ఇస్తానని వాడికి వాడు దేవుడు పూజారి కాదు కదా భయ్య. పూజారి అనుకో 10,000 ఇచ్చేతోటి ఆ దాని చెడకోపం 2 సార్లు పెట్టి ఒక చాలా కప్పి దండేసి పంపిస్తాడు. బట్ దేవుడు అట్లా చూడాడు కదా. ప్రాబబ్లీ దేవుడు ఈజ్ దేవుడు బికాస్ హి డజంట్ టాక్ బై. అసలు దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడకుండా కనబడకుండా ఉంటే మనకి మంచిది. వాడు కనబడ్డాడు అనుకో ఈ మనోళ్ళ దేవుడు కూడా ఆగం చేసేస్తారు, చేసేసి దేవుడితోనే బేరాలు పెడతారు. బేరాలు పెట్టి అదే చెప్తున్నాను భయ్య. ఇప్పుడు 10,000 నార్మల్ దర్శనంకి చెప్తుంది డిఫరెన్స్. ఇప్పుడు 10,000 ఇచ్చేటోడు ఏం తెలుసా, వాడు ఏదో 5 కోట్లది ఏదో ఏ టెండర్ నేను ఏదో ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తాడు కాబట్టి దేవుడా నాకు ఈ 5 crores ప్రాజెక్ట్ ఓకే దేవుడా నీకు అకౌంట్ లింక్ చేస్తా భయ్యా, నీకు 10,000 పెట్టి వచ్చిస్తా, నేను ఇది చేస్తా సర్వదర్శనంకి వచ్చేటోడికి దేవుడా ఉన్నంతలో బతికేటట్టు నా పిల్లలు నా మంచిగా లైఫ్ మంచిగా ఉండేటట్టు చూడండి. బట్ చాలా దిస్ సిస్టమ్ ఆఫ్ ఏంది డైనమిక్ ప్రైజింగ్ ఈజ్ ఎవ్రీవేర్. రియల్ లైఫ్లో కూడా ఎయిర్లైన్ టికెట్ల కానీ, రైల్వే టికెట్ల కానీ, హౌసింగ్లో కానీ, గ్రోసరీస్. ఇప్పుడు హౌసింగ్ ఇల్లు ఉంది భయ, ఇప్పుడు ఏంది నీ దగ్గర 2 కోట్లు ఉంది, నువ్వు పెడతావు, నా దగ్గర ₹1,00,000 ఐ కెనాట్ కంపీట్ విత్ యూ. రియల్ లైఫ్లో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. whoever has the ability to buy, they are buying. But why with God? At least one place where this shouldn't be is God, at a religious place. అందుకోసం మనం చెప్తారు కదా వీళ్ళు ఓషో అంటున్నా, ఆయన పేరు ఈషా, సద్గురు కానీ లేకపోతే గరికపాటి కానీ, దే ఆర్ అట్లీస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ జ్ఞానం వేర్ మనం మాట్లాడుకున్న టాపిక్ ఇంచుమించు కూడా వాళ్ళు చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది కాంటెంపరీగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గరికపాటిది ఈ విషయంలో కొన్నిసార్లు నిన్ను కొన్ని కమెంట్స్ చాలా బాగా ఆయన అంటాడు, మనం వాస్తవం అంటాం ఈశాన్యంలో బరువు పెట్టదు, నైరుతిలో బరువు ఉండాలి, వాటర్ ఆగ్నేయంలోనే పోయి ఉండాలి, లేకపోతే ఇట్లుంటాం కదా మనము. ఆయన మనకు చూస్తున్నాం, ఆయన అంటాడు అరే అక్కడ ఈశాన్యంలో బరువు పెడితే ఏమైంది దానికి దీనికి ఏం సంబంధం, వాస్తవం అనేది వస్తువు నుంచి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని కొంతమంది కమర్షియలైజ్ చేస్తున్నారు, కమర్షియలైజ్ చేసి మనం దాన్ని గట్టిగా ఫాలో అవుతున్నాం. ఇంత చిన్న చెడు జరగగానే అరే అది వాస్తవం అట్లా ఈశాన్య మూల పెంచినాము ఇటు ఇదైంది. బిగ్గెస్ట్ కామెడీ చెప్తా మొన్న ఎవరు ఫ్లాట్కి వెళ్తే నాది ఈస్ట్ ఫేసింగ్ ఏంటంటే డోర్ అట కానీ లైట్ వచ్చేది ఆడి నుంచి. అంటే వెస్ట్ ఫేసింగ్ ఉన్నోడికి లైట్ వస్తుంది, ఈడు పనికిమాలినోడు ఈస్ట్ ఫేసింగ్ అని లైట్ రా నిలువ. నీకు తెలుసా నేను సౌత్ ఫేసింగ్ తీసుకున్నాను. ఏమైతుంది నేను ఎదే చెప్తున్నాను, ఈ 2 విషయాలు చెప్తున్నా సార్. మనశ్శాంతికి మించిన సుఖం లేదు, ఆలోచన లేకుండా భోగం లేదు. ఏంది ఇదంతా మనం క్రియేట్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కైనా లివింగ్ ప్లేన్ ఆల్వేస్ ట్రై టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది భయ్యా? తిరుపతికి సొల్యూషన్ మనం ఎప్పుడు ఒక లైన్ లో నిలబడి పోతాము. నేను బుక్ ద టికెట్ ఫర్ నెక్స్ట్ మంత్. ఐఎమ్ గోయింగ్ సర్వదర్శనం. నేను చెప్పిన మా వైఫ్ కి మా పిల్లలకి వీఆర్ గోయింగ్ సర్వదర్శనం. మనం వాడ పోతాము, ఓపికంతసేపు నిల్చుంటాము, దర్శనం కాలే అనుకో బయటికి వెళ్ళి దండం పెట్టుకుని ఇదే వాపస్ వస్తాం, ఏం పర్వాలేదు. దేవుడు ఏమనుకోడు, దేవుడు ఫీల్ అవుతాడు. నీ దగ్గర 10,000 టీటీడీ మేనేజ్మెంట్ విల్ క్వశ్చన్ యూ. నీ చేతిలో ఉంగరం చూస్తుంది, నీ మెడ చూస్తుంది, అరే నీ దగ్గర 10,000 లేవా, కొను టికెట్ నువ్వు
నువ్వు కొని రా. అంతే. మనం ఇప్పుడు నాలాంటి వాడు వాపస్ వస్తే అన్ని ఇంట్లో వాళ్ళు పబ్లిక్ ఆడదాకపోయినా చెప్పొద్దు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎవరైతే ఈ సొసైటీ ఇట్లాంటి క్వశ్చన్ చేస్తాడో వాడు నిజంగా కార్నర్ వేస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మీద జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఇట్లాంటి మాట్లాడాడు వాళ్ళందరూ ఎట్లా వస్తారు సార్, విచిత్రంగా వస్తారు. ఇప్పుడు ఈ వీడియో కింద ఎన్ని కామెంట్ వస్తే ఆగు. ఇప్పుడు మనం భయ్యా ఒక్కరు ఏమంటామంటే సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారంటే మేము నాస్తికులం కాదు, ఘోరమైన ఆస్తికులం, వీఆర్ నాట్ ఎథిస్ట్, వీఆర్ థీస్ట్. మహా భయంకరమైన పూజ ఇదే. కానీ అన్ని మంత్రాలు వచ్చు, నేను జంజన్ కూడా వేసుకుంటా, అట్లా ఏం లేదు. బట్ గాడ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ అట్ వెరీ ఈజీ లెవెల్. ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ తిరుపతి అనే కాదు, తిరుపతి ఎగ్జాంపుల్ ప్రధానంగా ఏం చేసుకున్నామంటే అదే మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి టికెట్లు బుక్ చేసినాం కాబట్టి, ఈరోజే బుక్ చేసినాం కాబట్టి, అందులో ఫస్ట్ టైం ఉన్నాం కాబట్టి చేసినాము. అంటే కోఇన్సిడెంటల్లీ అందరు డిస్కస్ చేసినా మీరు అది మా పిల్ల బుక్ చేసి మా పిల్ల బుక్ చేసి నేను బుక్ చేసాను, మీ ఆవిడ కూడా బుక్ చేసాను, మా ఆవిడ బుక్ చేసి నువ్వు మీ ఆవిడ బుక్ చేసి. సో ఆబ్వియస్ గా మా ఆవిడ బుక్ చేస్తాను, బుక్ చేయగానే గుండె జలక్కు మంది వస్తారు. అదొకటి అట్లా. సో అందుకోసము మై రిలేషన్ విత్ గాడ్ ఈస్ సూపర్, బట్ మై రిలేషన్ విత్ టీటీడీ ఈస్ నాట్ గుడ్. నాట్ ఓన్లీ టీటీడీ, బికాస్ సి నాకు దేవునికి మధ్యలో టీటీడీ వచ్చింది. అంతే. ఐ డోంట్ వాంట్ దట్. అందుకోసం ఇప్పుడు ద సేమ్ ప్రాబ్లం కదా. చిలుకూరు అనే వ్యవస్థ డెవలప్ అయింది కదా. చిలుకూరు బాలాజీలో నీకు కొబ్బరికాయ ఉండదు, ఒక హుండీ ఉండదు, నువ్వు డైరెక్ట్ దేవుని దండం పెట్టు. ఆయన పేరేంటి, సౌందరరాజన్ గారు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎమ్మెల్యే యూ విల్ గో అండ్ స్టాండ్ ఇన్ ద లైన్. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంతే కదా. ఇట్ ఈస్ నాట్ సౌందరరాజన్ టెల్లింగ్ భయ్యా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్ యు టు బిహేవ్ లైక్. బట్ మనోళ్ళేమో ఇట్లా వంగనే సార్ వచ్చింది జరగండి అది నువ్వు రాకురా పోయి నేను అంత అంటే సార్ వచ్చిందంటే దేవుడు ఏమో అంత ఆగమాగం వస్తుందని ఎర్ర ఆగంలో పిలిచిండు అనుకో పైకి. ఇలా కావాలా ఫినిష్. ఈడెవడో ఓవర్ యాక్షన్ చేస్తే రమ్మని నైట్ చికెన్ ఉడకలేదని కర్డ్ రైసింగ్ వాడుకుంటాడు. రాత్రి చికెన్ తిన్నాడు అట్లా. దేవుడు అరే ఎవడరా వచ్చి ఈడొచ్చి యోదా, వాట్ ఈస్ యువర్ టేక్ ఫైనల్లీ? నువ్వేమంటావు? నేను వీడియో స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. ఆ లైన్ హైదరాబాద్ వరకు నేను నిలబడతా. అంటే ఇప్పుడు మన నోబడీ షుడ్ డిక్టేట్. ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల నాకు దేవునికి ఉన్న రిలేషన్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే పనికిమాలిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీన్ని ఒక బిజినెస్ చేసి పడేసి వీఆర్ మేనేజింగ్. ఏం మేనేజింగ్? మేము లైన్లు పెడతాం, కూర్చోబెడతాం, నీళ్ళు ఇస్తాం, మజ్జిగ ఇస్తాం. అరే అదంతా నీ పని కాదురా భయ్. యు ఆర్ నోబడీ. నా టేక్ ఏంటిదంటే, సరే ఇప్పుడు అన్న టీటీడీ మధ్యలోకి వచ్చిన నువ్వు అన్నావు కాబట్టి నేనేమంటాను అంటే మన వాళ్ళకి దీన్ని ఇట్లా మొండిగా చూసుకోకండి. ఇప్పుడు మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, దర్శనం అయినా మంచిదే, అవ్వకపోయినా మంచిదే, అదేం కొంపలేం మునగవు. ప్రశాంతంగా మీకు ఎట్లా ఉన్నారో అట్లా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎవరో ఏదో చేసారు, తిరుపతికి దర్శనం కాలేదు, లేకపోతే 300 చేయలేకపోయి, ఇట్లాంటి అన్నీ పెట్టుకోకండి. ఇంటి పక్కన అయినా పర్లేదు, దూరం వెళ్ళినా మంచిదే. కానీ డోంట్ పుట్ వెరీ స్ట్రాంగ్ ఇట్లనే ఉంటేనే ఇది అయితే పెట్టుకోవద్దు, అప్రహెన్షన్ పెట్టుకోవద్దు అంటున్నాను. గాడ్ అనేటోడు ప్రతిపద అంతా ఉన్నాడు. తిరుపతికి వెళ్ళడం అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న ఎమోషన్తోనే వెళ్తాం. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు తిరుపతికి 300K పోవాలా, 500K పోవాలా, తిరుపతి నాకు పొద్దునే దర్శనం కావాలా, అబ్బా చాలా దర్శనం అయింది, అవన్నీ పెట్టుకోకండి. అవి పెట్టుకోవడం వల్లనే మనం వెనకపోతున్నాము. గాడ్ అనేవాడు ఉన్నాడు 100% కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఈజ్ ఇన్ బిట్వీన్ యు. ఈ 10,000 పెట్టిపోయేటోళ్ళు, ఈ 20,000 పెట్టి బ్లాక్ లో కొనిపోయేటోళ్ళు, వాళ్ళందరికీ నా మెసేజ్ ఏంటంటే దే హ్యావ్ టు థింక్ 100 times that they are going at somebody else's cost. Question themselves. ఇంకోటి, they are going at somebody else's సంపాదించింది కూడా ఎవడో మోసం చేసి సంపాదిస్తాడు. అది వాట్ see అది హార్డ్ వర్క్ త్రూ అయింది వచ్చి ఎవడైనా ఈవెన్ వెన్ VIP is going. ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఒకసారి ఏమైందంటే నేను మా అమ్మమ్మ తిరుపతి పోయినాం, ఇద్దరమే
ఇద్దరమే, నేను మా అమ్మ. సాహసం నేను బాగా ఆ లైన్ పోతుంది ఓకే, టింగ్ 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 నడుస్తున్నాం నేను ముసలి మాట్లాడుతున్నాం. సడన్ గా లైన్ ఆపేసింది. అంటే ఆ లైన్ వెనుక ఎండు కనిపించదు, ముందు ఎండు కనిపించదు. సముద్రంలో షిప్ మధ్యలో ఆయన పైన ఏం లేదు. ఎక్కడో వాడు వీడు మాట్లాడుతుంటే తెలిసింది ఎవడో వచ్చిందంటే ఎవడో వచ్చింది. సార్ వచ్చింది ఇవ్వడరా వాడు, నాకేంది వాడు సార్ అయితే. నేను కాదు, నీకు ఒకటి గుర్తుకుందా, ఒక వీడియో ఉంటుండే How does it ఆ matter to నలుగురు me? కోసం ఆ నలుగురు కోసం అని ఉంటుంది చూడు. అదే అనిపిస్తుంది నాకు స్టోరీ అంతా. అయితే కరెక్ట్. ఎనీబడి హూ ఇస్ గోయింగ్, ఇప్పుడు ఏ విఐపి ఈజ్ గోయింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ విఐపి వాడు వచ్చినప్పుడు ఈ 10,000 ఆపుతాడు. 10,000 వాంది ఆ శ్రీవాణి ఉంది, ఈ కళ్యాణమోడు వీంది, ఈ 300 కళ్యాణం ఉంది, ఈ ఫ్రీగా వచ్చినోడు 300 తిట్టుకుంటాడు. ఏంది ఇది? మళ్ళీ నేను అదొకటి కాకుండా నేను దగ్గర చాలాసార్లు వీడియోలు చెప్పినా గుద్దుకుంటా పోతాను భయ్య. నువ్వు దర్శనానికి వస్తావు, అరే ఇక్కడ గాయకన్నా పోతున్నా, నీకు అవతలవాడికి 5 నిమిషాలు 10 నిమిషాలు తేడా వస్తుంది. వీళ్ళు నెట్టుకుంటా పోతారు. నువ్వు తప్పు. తొందర దర్శనం చేసుకుంటే దేవుడు జల్దీ చిలుకోలు. ఇక ఆ చిలుకోళ్ళు అయితే లేడీస్ అవతకు వస్తే లేడీస్ గుద్దుకుంటా పోతారా బా. నాకు అరే ఎందుకు వస్తారు తల్లి మీరు, మనం ఏం అనలే వాళ్ళని, అట్లా చేయడం తప్పు అంటున్నా. అది విద్యలో 108 చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది, నీకేం తెలుసు. తిరిగితే అదే చెప్తున్నా కదా, ప్రశాంతత శశి దైవం లేదు భయ్య. శశి భయ్య నేను ఏమంటానంటే 108 తిరిగితే చాలా మంచిది. అది నాకు డివైన్ పవర్ ఉంది, సైంటిఫికల్ గా కూడా దట్స్ ఓకే అనుకుందాం. కానీ వీళ్ళు తిరగడం అనేది ఆ నెంబర్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలే అదేమన్నా ఇప్పుడు ఈ కింద ఇటుకలు పైన పోయాలి, అదే ఇది వర్క్ కాదు కదా. ఇట్ ఈస్ ఫర్ యువర్ డివైన్ పవర్. అదే వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంప్లీట్ అయిపోతే ఆయన వెంకటేశ్వర స్వామి ఎక్కేసుకుంటాడా, ఓకే ఆదిత్య 108 కంప్లీటెడ్ ఇన్ సో అండ్ సో 3 hours 40 minutes. అది వేసుకోడు కదా. అబ్సల్యూట్లీ వేసుకుంటాడు. టైమర్ స్టార్ట్ అందులో లాస్ట్ టైం జస్ట్ 4 minutes ఉంది. ఒక మెమరీ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఫైనల్ టచ్. ఓకే చలో దెన్ మనకి ఇప్పుడు ఫైనల్గా లెట్స్ కంక్లూడ్ ఆల్రెడీ మనం చేసినాం కంక్లూజన్. సో డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఈ గుడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అట్లా పెట్టుకొని మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మానసిక వేదన పడద్దు అనేది నేను అంట. అదే గుడికి ఎందుకు వెళ్తున్నామని వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. ఏంది నేను పోయేది ఇప్పుడు నాకు ఇన్ఫ్యాక్ట్ తిరుపతి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక ఖాళీ గుడికి పోతే ఐఎమ్ మోర్ హ్యాపీ. అంటే పంతులు కూడా లేని గుడికి అది బంద్ చేసి ఉన్నా పర్లేదు. గరికపాటు అదే చెప్తాడు కదా, నువ్వు సోమవారం ఎందుకు పోతావు, మంగళవారం పోయాలి, అదే శివాలయం. చెప్తున్నా అయితే వై వీఆర్ గోయింగ్ అనేది ఆలోచించాలి. నేను అదే అంటాను. నేను ఏమంటున్నానంటే నువ్వు నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా, నీ వైఫ్ కావాల్సింది చేయకుండా, మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చకుండా, జోదన్ సైడ్ పక్కన సాయం చేయకుండా, నీ ప్రశాంతతను కూడా నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా పోయి ఏ దేవుడు మొక్కినా సరే ఈ డజన్ మేక్ ఎనీ సెన్స్. ఫస్ట్ పక్కన సాయం చేయండి, కుదిరినంత వరకు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయండి, ఫ్యామిలీ మంచిగా చూసుకోండి. దాని తర్వాత ఈ గుళ్ళైనా దేవుళ్ళైనా ఏదైనా. కమింగ్ టు దిస్ తిరుపతి టాపిక్, ఈ విఐపి పంచాయతీ తీసేయాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్. ఎవడు వచ్చినా ఒకటే లైన్ లో రావాలి. ఇఫ్ టుమారో పూజారీస్ ఫ్యామిలీ వాల్స్ టు కమ్ స్టాండింగ్. నాకు ప్రతిసారి ఎందుకు ఈ గోపురాలు ఇట్లా లోపల కట్టి దేవుడు ఉంచుంటే ఇట్లా లోపల క్లోజ్ ఉంచు, ఈ పుట్టి టోపన్ ఎవ్రీ మీరు లైన్లో పెట్టు ఒకటేసారి నంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఎక్కువటేసారి చూసుకుంటారు. ఎందుకు ఇదంతా? సో ఆగమ శాస్త్రాల ప్రకారం ఇట్లా కట్టాలి అని అంటారు ఏమనంటే, అంటే సరే దట్స్ ఫైన్. బట్ వెన్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, వెన్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్, మనం దాని తగ్గట్టే సిచ్యువేషన్స్ని మార్చాలి. ఆగమ శాస్త్రం ఏం చెప్పినా సరే దేవుని కోసం కామన్ మ్యాన్ వస్తున్నప్పుడు కామన్ మ్యాన్ కోసం దేవుని ఎంత ఈజీగా పెడితే అంత బెటర్ ఉంటుంది. అంతే. రైట్ అండి, చలో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. విల్ హ్యావ్ వన్ మోర్ డిస్కషన్. సో పబ్లిక్ దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా, నేను చెప్పిన పాజిటివ్గా తీసుకోండి అని చెప్తున్నాము. నెగిటివ్ కాదు. దీని కింద కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ రాసిన ఏం కాదు, ఆలోచించండి. అదే మనం దాన్ని ఏం ఆర్గ్యూ చేయము, మనం చెప్పాల్సిన పాయింట్ క్లియర్ చెప్పినాము. వి జస్ట్ వాంట్ టు ఎన్లైటెన్ పీపుల్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. 100% నెగిటివ్గా రాయండి. దాని కింద పాయింట్ 1, 2, 3 ఇక్కడ తప్పు మాట్లాడేది, ఇది కరెక్ట్ పాయింట్ అట్లా చెప్పండి.
కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. కన్స్ట్రక్టివ్గా 100%. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈ ఆదిత్య బొమ్మ అండ్ శశి అండ్ యోధన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే సాటర్డే.